బ్రేకింగ్ న్యూస్ మైనర్ బాలికలను మత్తుకు బానిసలను చేస్తూ వ్యభిచార కూపంలోకి దింపిన కిలాడి లేడీ సుమలత కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. ముఠాలో సుమారు 10 మందికి పైగా ఉన్నట్లు గుర్తించారు. మైనర్లే టార్గెట్ గా గంజాయి ముఠా స్కెచ్ వేసింది. కిలాడి లేడీ సుమలత ఓ యువతి ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు. స్నేహం పేరుతో దగ్గరే గంజాయికి బానిసలుగా మార్చి ఆపై మైనర్ బాలికతో వ్యభిచారం చేయించేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఈ విచారణలో తేలింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వ్యభిచార కూపంలోకి మైనర్ బాలికలను దింపుతున్న సుమలత కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రాధిక, గత వారం రోజుల క్రితము వరంగల్కి చెందినటువంటి ఒక మైనర్ బాలిక కిడ్నాప్ వ్యవహారంలో ఎంక్వైరీ చేసిన పోలీసులకు ఒళ్ళు గగురు పొడిచే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక ఆ కిడ్నాప్ వ్యవహారాన్ని ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి నవ్య అనే మహిళ ఆ మైనర్ బాలికను తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. అయితే గత కొన్నేళ్ల నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి తనతో స్నేహం పెంచుకొని తన ఇంటికి వెళ్లి తనతో స్నేహం నటిస్తూనే గంజాయి మత్తుకు అలవాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ నవ్య అయినటువంటి యువతి ఎవరైతే ఉందో తనకు దగ్గరి బంధువు అయినటువంటి సుమలత, ఇందులో కింగ్ పిన్ గా వ్యవహరిస్తున్నటువంటి సుమలత గతంలో గంజాయి నడిపిస్తూ ఉండేది. గంజాయి అమ్మక కేసులు కూడా ఉండేది. సో తాను ఆ మైనర్ బాలికలకు గంజాయి మత్తుకు అలవాటు అయిన తర్వాత వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లుగా పోలీసులు గుర్తించిన తర్వాత ఇందులో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆ సుమలత వ్యవహారంపై కూడా ఆరా తీస్తున్నారు. గత సంవత్సర కాలం నుంచి వరంగల్ జిల్లా టౌన్ వ్యాప్తంగా కూడా అటు కేయూ పోలీస్ స్టేషన్, అదేవిధంగా మిల్స్ కాలనీ, ఇంతజార్ గంజ్, మడికొండ, కాజీపేటకు సంబంధించి పోలీస్ స్టేషన్ల పరిధి లోపల ఇప్పటికే దాదాపు 20 పైగా మైనర్ బాలికలను ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని వాళ్ళతో గంజాయికి అలవాటు చేసి వాళ్ళని వ్యభిచారం చేయిస్తున్నట్లా కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీళ్ళంతా కూడా మైనర్ బాలికలు కావడంతోనే పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులను అప్రోచ్ అయ్యి వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇది విచారణ జరుగుతున్న కొద్దీ కూడా ఇంకా పూర్తి స్థాయి లోపల దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు అయితే 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రధానంగా కింగ్ పిన్ అయినటువంటి ముఠాకు వ్యవహరించి కింగ్ పిన్ గా ఉన్నటువంటి సుమలతతో పాటుగా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికలకు వల వేస్తూ వాళ్ళతో స్నేహం నటిస్తూ దగ్గర అవుతున్నటువంటి నవ్య ఇద్దరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే వీళ్లతో పాటుగా గంజాయిని సరఫరా చేస్తున్నటువంటి 4 యువకులు, అదేవిధంగా నర్సంపేట నెక్కొండకు సంబంధించిన 2 యువకులు కూడా ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళంతా మైనర్ బాలికలను ట్రాప్ చేయడము, వాళ్ళను గంజాయికి అలవాటు చేయడం, స్నేహం పేరుతో వాళ్ళని టూర్లకు తీసుకెళ్లడం, గంజాయి మత్తుకు అలవాటు చేయడము, ఆ తర్వాత వాళ్ళను వ్యభిచార రొంపిలోకి దింపడం, ఇదంతా కూడా గత సంవత్సర కాలంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక మరికొద్ది సేపట్లో ఈ ముఠా పట్టుకున్న ముఠా సభ్యులందరినీ కూడా వరంగల్ సిపి ఆఫీస్ లోపల మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాధిక, థ్యాంక్ యూ వేణు.